హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ప్లాస్టిక్ బాటిల్లో కనుక వాటర్ తాగితే మన ప్రమాదమా దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో అయినా ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ అయితే మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కొని అందులో నీళ్లు తాగడం మనలో చాలా మందికి అలవాటు. అలాగే మన ఇళ్లలో కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో నీళ్లు నిల్వ ఉంచి అందులోని వాటర్ తాగుతుంటాం. ప్రయాణం చేసే సమయంలో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లలో నీటిని మనం వెంటే తీసుకెళ్తాం. అయితే ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ నీళ్లు తాగడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో ఉండే ప్లాస్టిక్ కణాల గురించి తాజాగా నిర్వహించిన అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటర్ బాటిల్లో గతంలో అనుకున్న దానికంటే 100 రెట్లు ఎక్కువగా మైక్రో ప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. సాధారణంగా 1 లీటర్ వాటర్ బాటిల్లో సగటున 2,40,000 మైక్రో ప్లాస్టిక్ రేణువులు ఉన్నట్లు వెల్లడైంది. కాబట్టి అందరూ ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో వాటర్ తాగడం మానేయండి. దానికి ప్రత్యామ్నాయంగా స్టీల్ బాటిల్, మట్టి బాటిల్స్, గాజు బాటిల్స్ ఉపయోగించండి. ఇప్పుడు మార్కెట్లో మనకి రకరకాల స్టీల్ బాటిల్స్, మట్టి బాటిల్లో కూడా డిఫరెంట్ మోడల్స్ అనేవి దొరుకుతున్నాయి. గాజు బాటిల్స్ కూడా రకరకాల మోడల్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో వాటర్ తాగడం మానేసి స్టీల్ బాటిల్ లేదా మట్టి బాటిల్ లేదా గాజు బాటిల్ వాడడం అందరూ మొదలు పెట్టండి. ఇప్పుడు అర్థమైందా మీ అందరికీ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వాటర్ తాగకూడదు అనేది? కాబట్టి అందరూ స్టీల్ బాటిల్ లేక గాజు బాటిల్ మట్టి బాటిల్లో వాటర్ తాగండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.